నేను ఈ వీడియోలో లేటెస్ట్ గా తమిళ్లో రిలీజ్ అయిన రూట్ నెంబర్ 17 అనే ఒక థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ రూట్ నెంబర్ 17లో ఏం జరుగుతోంది, ఈ మిస్టరీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేసేయండి మాస్టర్, థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే రూట్ నెంబర్ 17 రోడ్డు. చూడ్డానికి ఎంత అందంగా ఉందో అడవి మధ్యలో, అంతే భయంకరమైనది కూడా. ఇంతకు ముందు ఈ రూట్ లో ప్రయాణించిన వాళ్ళు 7 మంది చనిపోయి ఉంటారు. అందువల్ల ఈ రూట్ లో వెళ్ళడానికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. అంత భయంకరమైనది అనమాట ఇది. ఒక అమ్మాయిని నల్లటి రూపంలో ఉన్న దెయ్యం అడవి మధ్యలో ఈ రూట్ లో తరుముకుంటూ వెళ్తుంది. తను మాత్రం భయపడిపోతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది, కానీ ఆ దెయ్యం వదలట్లేదు తనని. ఆ తర్వాత జీప్ లో నుంచి ఒక అతను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని జీప్ దిగి చూస్తే రోడ్డు పైన ఒక ఆకు లోపల రక్తపు మరకలు ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటే వెనకాల బూమ్ రూట్ నెంబర్ 17 అన్న టైటిల్ కార్డ్ తో అసలు ఏం జరిగిందంటే, అంజనా అలాగే కార్తిక్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుంటుంటారనమాట. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంజనా హాస్టల్లో ఉంటుంది. సడన్ గా వీకెండింగ్ డే కావడంతో బాయ్ ఫ్రెండ్ కార్తిక్ తో ట్రిప్ కి వెళ్ళాలనుకుని అతని దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది, మేమిద్దరం కలిసి ట్రిప్ కి వెళ్తున్నాము, అది కూడా అడవి మధ్యలోకి అని అంటుంది. ఇది విన్న కార్తిక్, నువ్వు ఎందుకని నీ ఫ్రెండ్స్ కి విషయాలంతా చెప్తున్నావు, వాళ్ళకి తెలిస్తే ఊరు మొత్తం డప్పు కొట్టి చెప్పేస్తారు అని అంటాడు. మేబీ నేను ఎవరితో చెప్పాను తెలుసా, నా బాయ్ ఫ్రెండ్ కి చెప్పాను, తను నీకంటే హాట్ గా ఉంటాడు అంటే, ఓ అలాగా ఏంటి నాకంటే హ్యాండ్సమ్ గా ఉంటాడా అని చెప్పి వీళ్ళిద్దరు రొమాంటిక్ గా బిహేవ్ చేస్తారు. సరేలే ఇంకా ఇవి కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అని. ఆ తర్వాత అంజనా అలాగే కార్తిక్ వీళ్ళిద్దరు కలిసి ట్రిప్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కార్ లో వెళ్తుంటే మధ్యలో మెడికల్ షాప్ దగ్గర ఆగి తనకు కావాల్సిన థింగ్స్ తీసుకుంటాడు కార్తిక్. ఆ తర్వాత పెట్రోల్ బంక్ లో వెళ్లి డీజిల్ ఫిల్ చేసుకుంటారు. ఆ రూట్ లో ట్రిప్ కి వెళ్తున్న వాళ్ళందరినీ అంజనా చూసి, బేబీ మనం కూడా ఇలా జాలీ జాలీ అని వెళ్తామని. మొత్తానికి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. రూట్ నెంబర్ 17 వచ్చింది. వీళ్ళకి విచిత్రమైన సౌండ్స్ వినబడుతున్నాయి. ఎవరో వీళ్ళ వెనకాల నడుచొస్తున్నట్టు, వీళ్ళ కంటికి ఏదో కనిపించకుండా మాయమవుతున్నట్టు రకరకాలుగా అనిపిస్తుంది. అయితే అంజనా సడన్ గా కార్ అవ్వమని, నేను వాష్రూమ్కి వెళ్ళేస్తానని అడవి మధ్యలో కార్ పార్క్ చేసి వెళ్ళిన తను ఎంతసేపు అయినప్పటికీ తిరిగి రాకపోవడంతో, ఏంటి అంజనా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు, నన్ను ఎప్పుడు చూసినా ఆటో పట్టిస్తూనే ఉంటావా అంటే సడన్ గా తన ముందు వచ్చి భయపెడుతుంది. అసలే ఈ ప్లేస్ ఇంత భయంకరంగా ఉందంటే ఇందులో నువ్వు కూడా నన్ను భయపెడతావా అని అంటాడు అంజనాతో కార్తిక్. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇంకొంచెం ముందుకెళ్తారు. సడన్ గా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించడంతో, ఏంటి బేబీ ఇదంతా మన కోసమే ప్రిపేర్ చేసినట్టున్నారు అని చెప్పి ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ మూడ్ ని అట్మాస్ఫియర్ ని ఫీల్ అవుతూ చిల్ అవుతూ ఉంటే, అని సడన్ గా మిడ్ నైట్ లో వాళ్ళకి వినిపిస్తుంది. ఏంట్రా ఈ సౌండ్ అని కార్ దిగి చుట్టుపక్కలంతా చూస్తే తనకి ఏం కనిపించదు. ఆ తర్వాత మళ్ళీ కార్ లోపలికి వెళ్లి చూస్తే కార్ ముందు నల్లటి రూపంలో ఉన్న ఒక దెయ్యం తన ముందు వెళ్తుంది. కార్తిక్ గట్టిగా అరవడంతో సడన్ గా అంజనా నిద్రలేచి, ఏంటి బేబీ ఏమైంది, ఎందుకు అలా అరిచావు అంటే, అది నా కంటికి ఏదో కనబడింది, నువ్వు కార్ దిగుకు భయపడతావు అంటే, నేనా భయపడతానా అని కార్ దిగితే ఆ దెయ్యం అంజనా దగ్గరకు వచ్చి తన మీద అటాక్ చేస్తుంది. కట్ చేస్తే అంజనా వాళ్ళ హాస్టల్ వార్డెన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఇన్స్పెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇస్తుంది. అర్జున 2 days అయింది ఇక్కడ నుంచి వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిందంట, తన ఫ్రెండ్ చెప్పింది, మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము, ఎలాగైనా సరే ఎలాగైనా మా అంజనాని కనిపెట్టండి అంటే, ఇన్స్పెక్టర్ నేను ఇది వరకు చాలా మంది కపుల్స్ ని చూశాను, పైగా మీరు లవర్స్ అంటున్నారు, ఒక్కరోజు అని చెప్పి ఇంకో 3 days ఉండొస్తారు, ఇంకో 2 రోజులు చూడండి, ఆ తర్వాత వాళ్ళే తిరిగి వచ్చేస్తారు అని అంటాడు. ఆ తర్వాత సార్ అది కాదు మా ప్రాబ్లం, తన బాయ్ ఫ్రెండ్ ఒక మినిస్టర్ కొడుకు అని చెప్తుంటాను. దాంతో ఇన్స్పెక్టర్, ఏంటి మినిస్టర్ కొడుక, ఇదేదో పెద్ద ప్రాబ్లం అయ్యేలాగా ఉంది, సరే మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని తనని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ తో చెప్పి మినిస్టర్ కొడుకు గురించి తన మొబైల్ నంబర్ డీటెయిల్స్ కనుక్కొని నంబర్ ఏ లొకేషన్ లో ఉందో తెలుసుకుంటే ఇంట్లోనే ఉంటుంది. యాక్చువల్ గా ఏం జరిగింటుందంటే, అంజనా అలాగే కార్తిక్ వీళ్ళిద్దరు ఫోన్ ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింటారు. వీళ్ళ ట్రిప్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఉన్న ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా కనిపెట్టాలో అని చెప్పి ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని చెక్ పోస్ట్ లో రోడ్ల మీద పెట్టింటారు కదా, దాంట్లో ఏదైనా వీళ్ళు వెళ్ళేది రికార్డ్ అయిందా అని చూస్తారు. కట్ చేస్తే అంజనాని అండ్ అలాగే కార్తిక్ ని వీళ్ళిద్దరిని ఎవరో ఒక పర్సన్ ఒక విచిత్రమైన ప్లేస్ లోకి తీసుకెళ్తాడు. ఆ ప్లేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. వీళ్ళు సడన్ గా ఆ ప్లేస్ లో కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు ఎక్కడున్నారన్నది వీళ్ళకి అర్థం కాదు. చుట్టుపక్కలంతా మనుషుల ఎముకలు అస్థికలే ఉన్నాయి. కార్తిక్ అయినా కొంచెం భయపడకుండా ఉంటాడేమో గానీ అంజనా చాలా భయపడిపోతుంది. సరిగ్గా అదే సమయంలోనే గుహ లోపల నుంచి ఒక ఆదివాసి భయంకరమైన గెటప్ తో వీళ్ళకి కనిపిస్తాడు.
మెల్లగా ఆదివాసి అంజనా దగ్గరకు వచ్చి తన వెంట్రుకల్ని స్మెల్ చేసి తన మీద అటాక్ చేస్తూ ఉన్నాడు. కార్తిక్ వల్ల ఆదివాసిని ఏం చేయడానికి కాదు, తనతో ఫైట్ చేద్దామంటే తిన వల్ల అవ్వట్లేదు, అంత పవర్ఫుల్ అన్నమాట ఆదివాసి. ఇంకో పక్క పోలీసులు వచ్చేసి కార్ ఎక్కడికి వెళ్ళిందో అని సీసీ కెమెరా ఫుటేజ్ లో ఒక ప్లేస్ లో రికార్డ్ అయిందని తెలుసుకుని కట్ చేస్తే ఇంకో పక్క పోలీసులు వచ్చేసి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు అని తెలుసుకోవడం కోసం సీసీ కెమెరా ఫుటేజ్ అన్నిటిని ఆ ఏరియాలో కలెక్ట్ చేసి చూస్తే ఒక ప్లేస్ లో రికార్డ్ అయి ఉంటుంది వాళ్ళ కార్ వెళ్ళడం. దాంతో చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్ అన్నిట్లో వెళ్లి వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారని వాళ్ళ ఫొటోస్ చూపించి అడిగితే ఒక పర్సన్ మాత్రం సార్ నన్ను ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు సార్ అని చెప్తాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, దాంట్లో వాళ్ళిద్దరు ఫోటో చూపించి వీళ్ళని చూసారా అని అడిగితే సార్ వీళ్ళు ఇక్కడే డీజిల్ ఫిల్ చేసుకుని ఇటువైపుగా వెళ్లారు అని చెప్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఖచ్చితంగా రూట్ నెంబర్ 17 వైపుగానే వెళ్లారు అని వీళ్ళు కూడా కొంచెం భయపడి అక్కడి నుంచి వెళ్తారు వాళ్ళని కనిపెట్టడం కోసం. ఇంకో పక్క ఆదివాసి అంజనాతో విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. తనది హెల్ప్లెస్ పరిస్థితి. కార్తిక్ ది బాగా ఏడుస్తాడు. తర్వాత కొంతసేపటికి ఎలాగోలాగా కార్తిక్ అలాగే అంజనా ఆ గుహ లోపల నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినప్పటికీ ఆదివాసి వాళ్ళకి కనిపించి మళ్ళీ వాళ్ళని బెదిరిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని వెతుకుంటూ వెళ్ళిన ఇన్స్పెక్టర్ వచ్చేసి సడన్ గా ఒక ప్లేస్ లో జీపుని చూస్తాడు. ఆ జీపుని చూడగానే లోపల ఏముందా అని చూస్తే తను కూడా మాయమైపోతాడు. ఆదివాసి తనని కూడా తన సామ్రాజ్యంలోకి తీసుకెళ్లిపోతాడు. ఇంతటితో మీడియా వాళ్ళందరూ వాళ్ళిద్దరిని వెతుకుంటూ వెళ్లి ఇన్స్పెక్టరే మిస్సింగ్, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ చెప్తారు. ఇన్స్పెక్టర్ ని ఆదివాసి తన సామ్రాజ్యంలోకి తీసుకెళ్లిపోయిన తర్వాత కూడా తనని కూడా హింసిస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ మిస్ అయిపోవడంతో కానిస్టేబుల్ తనని వెతుక్కుంటూ ఆ ప్లేస్ కి వెళ్తాడు. ఎంత వెతికినప్పటికీ అక్కడ ఇన్స్పెక్టర్ కనిపించకపోవడంతో రూట్ నెంబర్ 17 గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కోవాలని చెప్పి ఇంతకు ముందు ఆ ప్లేస్ గురించి కొంతమంది కొన్ని ఆర్టికల్స్ రాసింటారు. వాటిలో వెళ్లి చూస్తే ఒక అతను మాత్రం దాని గురించి భయంకరంగా రాసింటాడు. అతని పేరు వచ్చేసి నటరాజ్. ఎలాగైనా నటరాజ్ ని కలిసి ఆ రూట్ నెంబర్ 17 లో ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు అని కనుక్కోవడం కోసం తనని వెళ్లి కానిస్టేబుల్ అడిగితే ఏంటి బాబు నువ్వు కూడా ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నావా, సరే చెప్తా విను అని అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. జాన్ అనే ఒక ఇంజనీర్, తను తన భార్య బిడ్డలతో కలిసి హ్యాపీగా తన పని తను చేసుకుంటూ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నాడు. అదే టైంలో గురుమూర్తి అనే ఒక మినిస్టర్, పేరుకే ప్రజాసేవ చేసే ప్రజా నాయకుడే గాని కరప్షన్ లో అతనికి మించిన వాడే లేడు. అయితే మినిస్టర్ గురుమూర్తి అన్నలకే ఇంకో నలుగురు కలిసి రూట్ నెంబర్ 17 లో ఒక ప్లేస్ లో కరప్షన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. సరిగ్గా అప్పుడే రూట్ నెంబర్ 17 లో కాంట్రాక్ట్ ఇంజనీర్ రోడ్ వేసే బాధ్యత జాన్ అప్పగించడంతో తనకు అనుకూలంగా అక్కడ రోడ్ వేయమని గురుమూర్తి వెళ్లి జాన్ ను కోరితే సార్ అలా చేయడం కుదరదు, రూల్స్ కి అగెనిస్ట్ గా నేనేం చేయను అని చెప్తాడు. దీంతో గురుమూర్తి కోపం వచ్చి ఏకంగా అదే రోడ్ లో జాన్ కార్ ని యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. యాక్సిడెంట్ అయ్యేలా చేసి తన భార్యని జాన్ ని చంపేస్తాడు. కానీ తన కొడుకు మాత్రం తప్పించుకుంటాడు అక్కడ నుంచి. దాంతో చిన్న పిల్లోడు కదా వాడి వల్ల మనకేం ప్రాబ్లం రాదులే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంతకు ముందు రూట్ నెంబర్ 17 లో 7 మంది చనిపోయారు అని చెప్పాను కదా, ఆ 7 మంది ఎవరో కాదు మినిస్టర్ గురుమూర్తి అని అలాగే ఇంకో నలుగురు కలిసి జాన్ని అని అలాగే తన భార్యని చంపేస్తుంటారు కదా, అందుకు గాను తన కొడుకు పెద్ద సైకోగా మారి ఆ ఏరియాలో వాళ్ళని చంపేస్తుంటాడు. ఇది జరిగింటుంది. సో ఇప్పుడు అంజనాని, కార్తిక్ ని, ఇన్స్పెక్టర్ ని వీళ్ళ ముగ్గురిని టార్చర్ చేస్తున్న ఆదివాసి ఎవరో కాదు జాన్ కొడుకు సెబీనే. మినిస్టర్ కొడుకు కార్తిక్ కావడంతో తన మీద ఇప్పుడే అటాక్ చేస్తున్నాడు పగతో. ఆ తర్వాత కానిస్టేబుల్ వచ్చేసి నటరాజ్ దగ్గర మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళ పై అధికారులకు విషయం చెప్తే వాళ్ళు అసలు నమ్మరు, ఈ కంప్లైంట్ ని టేకప్ చేయరు కదా, వెళ్ళి పని చేసుకోయ్యా, అయినా ఇలాంటి కట్టుకథలు నా దగ్గర చెప్పుకు అని అంటారు. ఆ తర్వాత ఆ ఆదివాసి అయినటువంటి సెబ్బి మినిస్టర్ కొడుకు కార్తిక్ ని చంపేస్తాడు. ఇంకా కానిస్టేబుల్ వాళ్ళు ఉన్న ప్లేస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఫైనలీ అతనితో ఫైట్ చేసి ఇన్స్పెక్టర్ అని అలాగే అంజనా, కానిస్టేబుల్ వీళ్ళు ముగ్గురు బ్రతికి బయటపడతారు ఆదివాసి అయినటువంటి సెబి అనే సైకో నుండి. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మినిస్టర్ గురుమూర్తి తన కొడుకు చనిపోయిన ప్లేస్ కు వెళ్ళి నేను చేసిన తప్పు వల్ల అనవసరంగా నువ్వు చనిపోయావు అని ఫీల్ అవుతుంటే సడన్ గా ఆ సెబి అక్కడికి వచ్చి తనని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయి చంపేస్తాడు. దీంతో తన పగ తీరింది. ఇంతవరకు ఆ ఏరియాలో దెయ్యాలుంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆ దెయ్యం ఎవరో కాదు సెబీనే ఇదంతా ప్లాన్ చేసి మరి చేసింటాడు. ఫైనలీ సెబీ పగ తీరిపోయింది. అప్పటి నుంచి ఆ ఏరియాలో ఎలాంటి సంఘటనలు జరగవు మిస్టరికల్ గా. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో ఏదో ఒకటి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్
చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.